హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే, నేను డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భసంచికి స్టిచెస్ వేస్తారు అని అంటున్నారు మేడం. అది ఎందుకు వేస్తారు? సర్వైకల్ సర్క్లాజ్ అంటారు మీరు అనే ప్రొసీజర్ని. అది ఎవరికి చేస్తారు అని అంటే, జనరలీ ఎవరికైతే సర్విక్స్ అనేది షార్ట్గా ఉంటుందో, మనం సర్వైకల్ లెంత్ మెజర్ చేసినప్పుడు 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు, లేదా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే అల్ట్రాసౌండ్లో గర్భసంచి మూతి తెరిచేసుకుంది ఆల్రెడీ అన్నట్టుగా కనిపించిన వాళ్ళకి కానీ, ఆల్రెడీ ఇంతకు ముందు సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే 20 వారాలు దాటిన తర్వాత అబార్షన్స్ అయిపోయిన వాళ్ళకి కానీ, ప్రీటర్మ్ డెలివరీస్ అయిన వాళ్ళకి కానీ, ప్రీటర్మ్గా పీపీఆర్ఓ ఏమంటారు అంటే టైం కంటే ముందుగానే వాటర్ బ్యాగ్ బ్రేక్ అయిపోయి నీరు పోయిన వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి మనం మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలో ఒకసారి స్క్రీనింగ్ చేసుకొని గర్భసంచి మూతి ఆ సర్విక్స్ అనే దాని లెంత్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకొని, ఒక్కొక్కసారి ఆల్రెడీ ఇలా అబార్షన్స్ అలా అయిపోయిన వాళ్ళకైతేనేమో ప్రొఫైలాక్టిక్ సర్క్లాజ్ అంటారు. అంటే ముందస్తుగా మళ్ళీ ఇలా జరగకుండా ఉండడానికి 14 వారాలు దాటిన తర్వాత ఎన్టీ స్కాన్లో అంతా బేబీ బాగుంది బేసిక్గా అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక కుట్టేస్తారు. లేదు ఆ ఎన్టీ స్కాన్ సమయంలోనే కనుక గర్భసంచి మూతి చాలా తక్కువ చిన్నగా ఉందని తెలిస్తే అప్పుడే వేసేస్తారు, ఆ టైంలో వేస్తారు. ఇంకొకసారి కొంతమందికి రెస్క్యూ సర్క్లాజ్ అంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ పెయిన్స్తో వచ్చేసి ఉంటారు, వాళ్ళ గర్భసంచి మూతి షార్ట్గా ఉంది, గర్భసంచి మూతి తెరుచుకుంది అని తెలుస్తుంది. అయినా కూడా కొంత ప్రివెంట్ చేయడానికి అప్పుడు ఎమర్జెన్సీలో ఆ స్టిచ్ వేస్తారు. సర్వైకల్ సర్క్లేజ్ వేయడం వల్ల అబార్షన్స్ అవ్వకుండా ఉంటాయా మేడం? లైక్ ఐ సెడ్, అబార్షన్స్లో రకరకాలు ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే ఫస్ట్ 3 నెలల్లో ఎలాంటి అబార్షన్స్ని ఈ సర్క్లాజ్ అనేది ప్రివెంట్ చేయలేదు. ఈ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే 20 వారాలు దాటిన తర్వాత అయ్యే ఎలాంటి అబార్షన్స్, ఈ ప్రీటర్మ్ లేబర్స్, ఇలాంటి రిస్క్ ఉన్న వాళ్ళలో, ప్రీటర్మ్గా వాటర్ బ్యాగ్ బ్రేక్ అయిపోయిన వాళ్ళలో, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి మూతి చిన్నగా ఉందని ప్రూవ్ అయినప్పుడు అలాంటి వాళ్ళలో స్టిచ్ చేయడంలో డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే పూర్తిగా 36 వారాల దాకా వెళ్ళలేకపోవచ్చు. కనీసం 34-35 వారాల వరకు మనం ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సర్వైకల్ సర్క్లేజ్ వేసేటప్పుడు ఏదైనా ప్రమాదం ఉండొచ్చా మేడం? కొంత రిస్క్ ఉంటుంది. ఒకటి బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది, సర్విక్స్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. చాలా రేర్గా లోపల ఉన్న మెంబ్రెయిన్స్ డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఎమర్జెన్సీ సర్క్లాజ్లు వేసినప్పుడు, అంటే ఆల్రెడీ సర్విక్స్ తెరుచుకొని ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న మెంబ్రెయిన్స్ అనేవి బయటికి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో స్టిచ్ చేసినప్పుడు మాత్రం బ్లీడింగ్ అయ్యే రిస్క్ కానీ, వాటర్ బ్యాగ్ బ్రేక్ అయిపోయి నీరు వచ్చేసే రిస్క్ కానీ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.